హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నా పేరు నమ్రత. నేను కెనడాలో వింజర్ అనే సిటీలో ఉంటున్నాను. నేను ఇక్కడికి మాస్టర్స్ స్టూడెంట్గా వచ్చాను. ఆ తర్వాత ఫుల్ టైం జాబ్ కూడా సేమ్ సిటీలో కంటిన్యూ చేస్తున్నాను. సో ఈ యూట్యూబ్ ఛానల్ అనేది కోవిడ్-19 టైంలోనే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ వేరే కమిట్మెంట్స్ అండ్ కన్స్ట్రెయిన్స్ వల్ల అది అవ్వలేదు. ఇప్పుడు నా లైఫ్లో ఇదొక కొత్త చాప్టర్ లాగా ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. సో మెయిన్లీ ఈ యూట్యూబ్ ఛానల్లో కెనడా ఇమిగ్రెంట్ పాలసీస్ అండ్ రిలేటెడ్ అప్డేట్స్, స్టూడెంట్ లైఫ్ అండ్ టిప్స్ ఫర్ న్యూ కమర్స్, ట్రావెల్ అండ్ లైఫ్ స్టైల్, కెనడా ఇన్వెస్ట్మెంట్ అండ్ రియల్ ఎస్టేట్ కోసం మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇదే కాకుండా మీరు కెనడా కోసం ఇంకేమైనా తెలుసుకోవాలి అనుకుంటే దాన్ని కమెంట్ సెక్షన్లో చెప్తే నేను వాటి కోసం రీసెర్చ్ చేసి వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. మీ అందరూ నా ఈ జర్నీకి సపోర్ట్ చేస్తారని అనుకుంటూ ఫస్ట్ అయితే నేను చదువుకున్న యూనివర్సిటీ ఆఫ్ వింజర్ టూర్ అయితే చూద్దాం. ఓకేనా? కమ్ ఆన్. సో న్యూ కమర్స్కి ఇది మెయిన్ బిల్డింగ్, స్టూడెంట్ సెంటర్. రండి, స్టూడెంట్ సెంటర్లో ఏం చేయొచ్చో చూద్దాం. ఈ స్టూడెంట్ సెంటర్లో బస్ పాస్, స్టూడెంట్ ఐడి కార్డ్స్ కలెక్ట్ చేసుకోవాలి. అలాగే డౌన్ స్టేర్స్లో క్యాంపస్ డెంటల్ అండ్ ఫార్మసీ ఉంటుంది. అలాగే టాప్ ఫ్లోర్లో మనకి డాక్టర్ రూమ్ ఉంటుంది. అలాంటి హెల్త్ కన్సర్న్స్ ఉన్న డాక్టర్ అపాయింట్మెంట్ బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. ఇన్ఫర్మేషన్ డెస్క్ అనేది కొత్తగా వచ్చిన స్టూడెంట్స్కి చాలా హెల్ప్ఫుల్. మీకు ఎలాంటి క్వెరీస్ ఉన్నా ఇక్కడ వచ్చి అడగొచ్చు. వాళ్ళు గైడ్ చేసి నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అండ్ ప్రాసెస్ ఏంటి చెప్తారు. మనకి డౌన్ స్టేర్స్లో ఇప్పుడు క్యాంపస్ బుక్ స్టోర్, క్యాంపస్ డెంటల్ సెంటర్, మీటింగ్ రూమ్స్ అండ్ ఫార్మసీ ఉంటాయి. సో ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. నా రైట్కి క్యాంపస్ బుక్ స్టోర్ అండ్ లెఫ్ట్కి క్యాంపస్ డెంటల్ సెంటర్ ఉన్నాయి. సో మీ స్టూడెంట్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఫ్రీ వైట్నింగ్ అండ్ చెకప్ కవర్ అవుతుంది. మీరు క్యాంపస్ డెంటల్కి వచ్చి అది చేయించుకోవచ్చు. ఇది స్టూడెంట్ సెంటర్లో సెకండ్ ఫ్లోర్. ఇక్కడ అలుమ్ని ఆడిటోరియం అండ్ అసోసియేషన్స్ ఉంటాయి స్టూడెంట్స్వి. ఇది వన్ ఆఫ్ ద స్టూడెంట్ అసోసియేషన్, యూనివర్సిటీ ఆఫ్ వింజర్ స్టూడెంట్స్ అలయన్స్. ఇక్కడే బస్ పాస్ పికప్స్ ఉంటాయి. మీ సెమిస్టర్ వైజ్ టైమ్ అండ్ డేట్స్ ఉంటాయి. దాన్ని బట్టి మీ స్లాట్లో మీరు వచ్చి పిక్ చేసుకోవచ్చు. ఇదే ఫ్లోర్లో స్టూడెంట్ హెల్త్ సర్వీసెస్ ఉంటాయి. మీరు మ్యాండేటరీగా అపాయింట్మెంట్ బుక్ చేసుకొని రావాలి, లేకపోతే వాకిన్స్ అలౌ చేయరు. ఆల్సో అపాయింట్మెంట్ బుక్ చేసుకొని షో అప్ చేయకపోతే దానికి ఫైన్ కట్టాలి. ఇది ఫుడ్ ప్యాంట్రీ. ఇక్కడ మనకి స్టూడెంట్స్కి హెల్ప్ చేయడానికి ఫ్రీ గ్రాసరీస్ ఇస్తారు. మనం ముందే రిజిస్టర్ చేసుకొని మన టైం స్లాట్లో మనం వెళ్ళి పిక్ చేసుకోవాలి. స్టూడెంట్ సెంటర్లో రెగ్యులర్గా మనకి ఈవెంట్స్ అవుతూ ఉంటాయి. ఈరోజు బింగో నైట్ అండ్ డిన్నర్ పార్టీ, గార్లిక్ నట్స్ అండ్ పాస్తా పెట్టారు. మిడ్ ఎగ్జామ్స్, సెమిస్టర్ ఎగ్జామ్స్ టైంలో కూడా స్టూడెంట్స్కి వీలే డిన్నర్స్ అరేంజ్ చేస్తారు సో దట్ దే కెన్ కాన్సన్ట్రేట్. ఇది వచ్చేసి నా ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ది యూనివర్సిటీ, లైబ్రరీ అన్నమాట. చాలా 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 పెద్దది.
ఇక్కడున్న సిస్టమ్స్లో ఏ సిస్టమ్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. జస్ట్ మన యూనివర్సిటీ స్టూడెంట్ ఐడి అండ్ పాస్వర్డ్తో లాగిన్ అయితే సరిపోతుంది. మన వర్క్ అయిపోయిన తర్వాత మన వర్క్ని ఫోటో కాపీ తీసుకోవాలనుకుంటే ప్రింటర్స్ ఉంటాయి. జస్ట్ మన స్టూడెంట్ ఐడిలో మనీ లోడ్ చేసుకొని అది వచ్చి స్వైప్ చేస్తే సరిపోతుంది. బయట మనకి కమర్షియల్ స్టోర్స్లో కన్నా యూనివర్సిటీ లైబ్రరీలో చాలా అఫోర్డబుల్. సో యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ మోస్ట్లీ లైబ్రరీలోనే వాళ్ళ ప్రింట్అవుట్స్, రెజ్యూమే కాపీస్ అన్నీ తీసుకుంటారు. మీకు కావాల్సిన స్టేషనరీ అంతా కూడా ఇక్కడే ఉంటుంది. స్టేప్లర్స్, బైండర్స్, పంచర్స్ ఎక్సెట్రా. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం. సెకండ్ ఫ్లోర్లో మనకి ఇండివిజువల్ అండ్ గ్రూప్ స్టడీ రూమ్స్ ఉంటాయి. మీరు సెమినార్స్ కానీ గ్రూప్ ప్రాజెక్ట్స్ కానీ ఏమైనా చేయాలనుకుంటే మీ గ్రూప్ అందరూ ఒక రూమ్ రిజర్వ్ చేసుకొని ఇక్కడ వచ్చి మీ ప్రాజెక్ట్ వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకోవచ్చు. ఇండివిజువల్గా మీకు మీ పర్సనల్ స్పేస్ కావాలి స్టడీకి అంటే అలా కూడా ఉంటుంది. ఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్. కొన్ని రూమ్స్లో మీకు బ్లాక్ బోర్డ్స్ అండ్ ప్రొజెక్టర్స్ కూడా ఉంటాయి. సో డిపెండింగ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ మీరు రూమ్ బుక్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ రూమ్ బుకింగ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు చెక్ ఇన్ చేయడానికి మీ రూమ్లోని క్యూఆర్ కోడ్ ఉంటుంది. కెమెరాలో జస్ట్ అన్ని ట్యాప్ చేస్తే వెబ్సైట్కి వెళ్తుంది. అక్కడ చెక్ ఇన్ చేస్తే ఇట్ మీన్స్ దట్ యు ఆర్ ఆక్యుపైడ్. ఇంకెవరికి అలొకేట్ చేయరు అనమాట ఆ రూమ్. వేరియస్ బోర్డ్ గేమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో మీ గ్రూప్తో మీరు ఆడుకోవచ్చు. అలా టైంపాస్ అండ్ పజిల్స్ కూడా ఉంటాయి. ఈ బిల్డింగ్లో మెయిన్ వచ్చేసి రిజిస్ట్రార్స్ ఆఫీస్ అండ్ స్టూడెంట్ అవార్డ్స్ అండ్ ఫినాన్షియల్ ఎయిడ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. మీరు ఇక్కడికి రాగానే మీ బీటెక్ ట్రాన్స్క్రిప్ట్స్ ఇక్కడ సబ్మిట్ చేయాలి. అలాగే మాస్టర్స్ అయిపోయాక మాస్టర్స్ ట్రాన్స్క్రిప్ట్స్ కూడా ఇక్కడే కలెక్ట్ చేసుకుంటారు. ఎనీథింగ్ రిలేటెడ్ టు ట్యూషన్ ఫీజ్ ఆర్ ట్యూషన్ ఫీజ్ రిసిప్ట్స్ ఆర్ ట్యాక్స్ రిసిప్ట్స్ ఇక్కడ వచ్చి మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ స్టూడెంట్ అవార్డ్స్ అండ్ ఫినాన్షియల్ ఎయిడ్ డిపార్ట్మెంట్ మెయిన్లీ మీకు ఇలాంటి స్కాలర్షిప్స్ ఆర్ ఫినాన్షియల్ హెల్ప్ కావాలి అంటే మీరు ఎలిజిబుల్ అయ్యే స్కాలర్షిప్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి కెరియర్ సెంటర్. మీకు రెజ్యూమ్ బిల్డింగ్ హెల్ప్ ఏమైనా కావాలంటే ఇక్కడ వస్తే ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళే ఇంటర్న్షిప్స్ అండ్ కోఆప్స్ ఏమైనా ఓపెనింగ్స్ ఉంటే చెప్తారు, మీరు అప్లై చేసుకోవచ్చు. కెరియర్ సెంటర్ పక్కనే జాయ్సీ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెంటర్ అని ఉంటుంది. మీ బిజినెస్ ఐడియాస్ ఆర్ ఎనీ స్టార్టప్ ఐడియాస్ ఉంటే వీళ్ళ దగ్గరకు వచ్చి చెప్తే వాళ్ళు హెల్ప్ చేస్తారు, నెక్స్ట్ స్టెప్స్ చెప్తారు. దీనికి ఆపోజిట్లోనే మన ఇంజనీరింగ్ బిల్డింగ్, ఎడ్ లూమ్లీ సెంటర్ ఫర్ ఇంజనీరింగ్ ఇన్నోవేషన్. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బిల్డింగ్ ఇన్ యూనివర్సిటీ క్యాంపస్. చాలా బాగుంటుంది. లోపలికి వెళ్దాం. ఇప్పుడు ఫాల్ సెమిస్టర్ స్టార్ట్ అవుద్ది కాబట్టి ఓరియంటేషన్స్ జరుగుతూ ఉంటాయి. వెల్కమ్ టు క్లాస్ ఆఫ్ 2029 అన్నారు. సో ఇది బ్యాచిలర్స్ స్టూడెంట్స్కి. ఇది మా సామ్రాజ్యం. నా మాస్టర్స్ లైఫ్ అంతా మోస్ట్లీ ఈ బిల్డింగ్లోనే అయ్యింది. ఇక్కడ మనకి సివిల్, మెకానికల్, ఇండస్ట్రియల్, ఆటోమోటివ్ అన్ని ఇంజనీరింగ్కి రిలేటెడ్ కోర్సెస్ అన్నీ ఈ బ్లాక్లోనే అవుతాయి. నేను నా మాస్టర్స్ ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో చేశాను. సో నేను చాలా క్లాసెస్ ఇక్కడే అటెండ్ అయ్యానని చెప్పాను కదా, వన్ ఆఫ్ ద క్లాస్ చూద్దాం రండి. సో చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఏదో క్లాస్ అవుతుంది. స్టూడెంట్స్ అందరూ ల్యాబ్కి వెళ్ళి ఉంటారు. ఎక్కువసేపు ఉండొద్దు, వెంటనే జస్ట్ అలా ఒకసారి క్లాస్ రూమ్ చూసేసి వెళ్ళిపోదాం. ఈ క్లాస్ రూమ్లో ప్రొజెక్టర్స్ కూడా ఉంటాయి. చాలా పెద్దది, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇది రీసెంట్గా పెట్టినట్టున్నారు, నేను చదివినప్పుడు అయితే లేదు. ఇది ఒక ప్రోటోటైప్. మీకు చెప్పాను కదా, విండ్సర్ కెనడా అండ్ యూఎస్కి ఒక బార్డర్ సిటీ. బార్డర్ని క్రాస్ చేయడానికి 3 వేస్ ఉన్నాయి. ఒకటి టనల్, ఇంకొకటి అంబాసిడర్ బ్రిడ్జ్, థర్డ్ది స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్, అది కూడా ఒక బ్రిడ్జే. ఇప్పుడు మీరు చూస్తుంటే ఇది ఒక ప్రోటోటైప్. ఈ బార్డర్ క్రాసింగ్ కూడా నేను మళ్ళీ ఒక సెపరేట్ వీడియో చేస్తాను.
బై రోడ్ ఎలా క్రాస్ చేస్తాం యూఎస్ఏ టు కెనడా అండ్ కెనడా టు యూఎస్ఏ అనేది. ఈ బిల్డింగ్ చాలా పెద్దది. ఇందులోనే మనకి రీసెర్చ్ ల్యాబొరేటరీస్, కంప్యూటర్ ల్యాబ్స్ అన్నీ ఉంటాయి. ఈ 2 బ్రిక్ బిల్డింగ్స్ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి స్టూడెంట్ హౌసింగ్స్ అనమాట. కైండ్ ఆఫ్ హాస్టల్స్ అనుకోండి, క్యాంపస్ హాస్టల్స్. ఆ బ్రిడ్జ్ వచ్చేసి అంబాసిడర్ బ్రిడ్జ్, చెప్పాను కదా ఇందాకలా, కెనడాకి అండ్ డెట్రాయిట్ యుఎస్కి కనెక్షన్ అది. లూయిస్ ఆడిట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అనమాట. మేనేజ్మెంట్కి రిలేటెడ్ కోర్సెస్ అండ్ క్లాసెస్ అన్నీ ఈ బిల్డింగ్లోనే జరుగుతూ ఉంటాయి. వీళ్ళకి డెడికేటెడ్ క్యాంటీన్ అండ్ సెమినార్ హాల్స్ ఉంటాయి. ఆడిట్స్ కానీ, ఫినాన్షియల్ సెమినార్స్ కానీ, ఈవెంట్స్ కానీ ఏమైనా కూడా వీళ్ళ బిల్డింగ్లో వీళ్ళవే అవుతాయి అనమాట. నర్సింగ్, ఫార్మసీ అండ్ అదర్ మెడికల్ రిలేటెడ్ కోర్సెస్ అన్నీ ఈ బిల్డింగ్లో ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇవి లాకర్స్. ఇవి ప్రతి బిల్డింగ్లోనే ఉంటాయి స్టూడెంట్స్ కోసం. ఇది ఏంటంటే ముందే రిజిస్టర్ చేసుకొని పర్చేస్ చేసుకోవాలి. పర్ సెమిస్టర్ వైజ్ మీకు ఛార్జెస్ ఉంటాయి. ఆ సెమిస్టర్ అంతా మీరు యూజ్ చేసుకోవచ్చు. మీ ఓన్ లాక్ మీరు తెచ్చుకొని లాక్ వేసుకొని వెళ్ళిపోవచ్చు, మీ బిలాంగింగ్స్ అందులో పెట్టుకొని. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, టోల్డో లాన్సర్ సెంటర్. ఇది ఫిట్నెస్ అండ్ స్పోర్ట్స్. ఇక్కడ మనకి జిమ్, స్విమ్మింగ్ పూల్, ఆల్ కైండ్స్ ఆఫ్ ఇండోర్ స్పోర్ట్స్, అన్ని రకాల ఫిజికల్ ఎక్సర్సైజెస్కి ఇది వన్ స్టాప్ డెస్టినేషన్ అని చెప్పొచ్చు. ఇది జిమ్, 2 floors ఉంటుంది. ఇంకొక జిమ్ కూడా ఉంది, అది ఆన్ ద ఆపోజిట్ సైడ్ ఉంటుంది. ఇది పూల్ ఏరియా దగ్గర డ్రెస్సింగ్ రూమ్స్ అండ్ వాష్రూమ్స్ ఉంటాయి. ఇక్కడ కూడా లాకర్స్ ఉంటాయి, మీ బిలాంగింగ్స్ ఇక్కడ పెట్టుకొని లాక్ చేసేయచ్చు. పూల్కి సెపరేట్ టైమింగ్స్ ఉంటాయి. ఈవెన్ ఉమెన్కి సెపరేట్ టైమింగ్స్ అండ్ మెన్కి సెపరేట్ టైమింగ్స్ ఉంటాయి. కొన్ని రోజులు ఫిట్ లైన్స్ ఉంటాయి, కొన్ని రోజులు ఓపెన్ ఫర్ ఎవ్రీ వన్. సో ఇది ఇండోర్ స్టేడియం. ఇక్కడే బ్యాడ్మింటన్, పికిల్ బాల్, బాస్కెట్బాల్ అన్నీ ఆడతారు. రన్నింగ్ ట్రాక్ కూడా ఉంది. గ్రాడ్యుయేషన్స్ టైంలో ఈ ప్లేస్ని మనకి ఆడిటోరియంగా కన్వర్ట్ చేసి గ్రాడ్యుయేషన్ సెరమనీస్ చేస్తారు. సో అది మా యూనివర్సిటీ టూర్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు నచ్చింది ఎలా అనిపించిందో. అండ్ ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్. సబ్స్క్రైబ్.